నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా కేసీఆర్ కుమార్తె కవితకైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సుప్రీంకోర్టులో ఒక ఎదురు దెబ్బ తగిలినట్టుగా ఉంది. ఆ ట్రయల్ కోర్టుకే వెళ్ళండి, మేమైతే బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పింది. ఆల్రెడీ కోర్టు కూడా 3 రోజులు కస్టడీకి అయితే ఇచ్చినట్టుగా ఉంది. సో ఏంటి అసలు లిక్కర్ స్కామ్లో కవిత పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు ఈడీ విచారణలో ఏమైనా విషయాలు బయటపడ్డాయా? ఇప్పుడు కవిత గారి లిక్కర్ కేసు అంశం ఇప్పుడు కవితదే కాదండి, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఈయన అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత దీని ఇంపార్టెన్స్ ఇది పెరిగింది బాగా. నేషనల్ వైడ్ అటెన్షన్ డ్రా చేస్తుంది. అసలు నిజానికి అమౌంట్ పెద్దగా లేదండి, ఇది 100 crores స్కాండలే మొత్తం అంతా కలిపిన. కానీ దీని ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా చూపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కేసులు, వేల కోట్ల రూపాయలు ఉన్న అవినీతి కేసులు జగన్మోహన్ రెడ్డి గారి ఇంత ప్రభావితం చూపించలేకపోయినాయి. అది ఢిల్లీ కేంద్రంగా జరగటం ఒకటి, తర్వాత కేజ్రీవాల్ గారు అవినీతి మీద వ్యతిరేకంగా పోరాటంగా వచ్చిన పార్టీ కాబట్టి టాప్, దాంతో దీని మీద ప్రజలు కూడా ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు కవిత గారు దీంట్లో ఇన్వాల్వ్ అవటం అనేది అసలు కవిత గారికి ఏ విధంగా అయినా సంబంధం లేని అంశం. ఒకటి ఆమె మహిళ, ఇదేమో లిక్కరు. ఆమె తెలంగాణకు చెందిన వ్యక్తి, ఈ ఢిల్లీ పాలసీకి సంబంధించిన అంశం. అట్లాగే సౌత్ లాబీ అని ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఇలా రకరకాల రాజకీయ పార్టీల వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. దాంతో దీనికి ఇంపార్టెన్స్ పెరిగింది. అసలు ఢిల్లీలో ఈ విధమైన లాబీయింగ్ చేయటం ఏంటి, వీళ్ళు కొంత ఒక ఇన్బిల్ట్గా అంటే కనపడని ఒక ప్రాంతీయ అంశం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. సుధాకర్ గారు, సౌత్ వాళ్ళు వచ్చి ఢిల్లీలో పెత్తనం చేయటం ఏంటి, ఇక్కడ విధానాలని ప్రభావితం చేయటం ఏంటి, ఇక్కడ డబ్బులతో చేసుకుని వెళ్ళిపోవటం ఏంటి, ఇక్కడ డబ్బు సంపాదించుకుని. అర్థమైందా మీకు? వీళ్ళు సౌత్ వాళ్ళు ఆఫ్టర్ ఆల్ అక్కడి నుంచి వచ్చి ఢిల్లీలో ఈ ఆర్థిక అంశాలు పెత్తనం చలాయిస్తే రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు ఉత్తర భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా వెళ్ళిపోతారు. కేంద్రంలో రాజధాని కేంద్రంలోనే అంత పట్టు సంపాదించారంటే ఆ విధంగా కూడా కొంచెం దీని మీద ప్రాంతీయ భావం కూడా పనిచేసింది. అందువల్లనే ఈ కేసుకి ఇంత తీవ్రత వచ్చిందని అనిపిస్తుంది నాకు. లేకపోతే ఆయన సిసోడియా గారు ఈ 11-12 నెలల నుంచి ఆయన జైల్లోనే ఉన్నాడు కదండి, మనీష్ సిసోడియా. రెండోది ఆప్ కూడా ఏమైందంటే ఢిల్లీకితో పరిమితంగా ఉంటుంది అనుకున్నారు వాళ్ళు. ఎన్నిసార్లు కూడా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఆప్ను ఓడించలేకపోయింది. దానికి తోడు పక్క రాష్ట్రాలు, తర్వాత ఇతర ఉత్తర భారతదేశంలో రాష్ట్రాలకు కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ ప్రభావం దెబ్బ కొట్టాలంటే కేజ్రీవాల్ ఇమేజ్, వ్యక్తిగత దీని మీద దెబ్బ కొట్టాలి, ఆయనకున్న పలుకుబడి దెబ్బ కొట్టాలి. అందువల్ల కూడా ఇది బాగా చూపు ఎక్కువ పెట్టింది ఈడీ కూడా దీని మీద. అయితే కేంద్ర ఆదేశాలు ఉన్నాయి, దీనికి లేకుండా లేదు. అయితే ఇప్పుడు కవిత గారికి సంబంధించినంతవరకు వాళ్ళు అసలు యాక్చువల్గా అక్రమ కేసు అని చెబుతున్నారండి, కానీ క్వాష్ పిటిషన్ అయితే వేయట్లేదు. రెండోది ఏంటంటే వాళ్ళు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో మూవ్ చేస్తే మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టు, రౌస్ ఎవెన్యూ కోర్టే కదా ఇప్పుడు ట్రయల్ కోర్టు, అక్కడికే వెళ్ళమంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఈడీ వాళ్ళు ఈ కేసు విషయంలో సహకరించట్లేదు, వీళ్ళ కుటుంబ సభ్యులు సహకరించట్లేదు. కాబట్టి మళ్ళీ మాకు ఇంకొక 5 రోజులు టైం ఇవ్వండి, మేము కొన్ని ఏళ్ల ఫోనుల్లో తీసుకున్న అంశాల ఆధారంగా మేము కొంత విచారణ చేశాము, దీనికి సంబంధించి మేము విచారించిన అంశాలు ఇవి, దీనికి సంబంధించిన ఆధారాలు ఇవి అని కూడా రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కానీ కొన్ని అంశాలు ఫోనుల్లోంచి డిలీట్ చేశారు వీళ్ళు, అవి బయటికి చెప్పటం లేదు. అందుకని మళ్ళీ ఇంకా కొంత మేము మెటీరియల్ ఎవిడెన్స్ సంపాదించుకోవాలంటే ఈమెను మాకు ఇంట్రాగేషన్కి ఇంకొక 5 రోజులు కస్టడీకి అడిగారు అని 3 రోజులు ఇచ్చింది. 3 రోజులు నేను అనుకోవటం 3 రోజుల తర్వాత మళ్ళీ అడిగినా కూడా నేను అనుకోవటం ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు ఒక 5 రోజులు ఇచ్చారు, మళ్ళీ 3 రోజులు, 8 రోజులు అయిపోయింది. 8 రోజుల్లో నేను అనుకోవటం ఇక ఇచ్చే అవకాశం ఉండదు. అట్లా అని బెయిల్ వస్తుందని కూడా మనం అనుకోలేము. జ్యుడిషియల్ కస్టడీ కొనసాగొచ్చు. అది ఆల్రెడీ ఇప్పటికే విజయసాయిరెడ్డి అల్లుడు అన్నైనటువంటి శరత్ చంద్రారెడ్డి పాత్ర కూడా ఇందులో ఉన్నట్టుగా తెలిసినట్టుగా ఉందా? ఆయన ఆల్రెడీ అప్రూవర్గా కూడా మారినట్టున్నాడు. ఇప్పుడు కవిత కన్నా ఏదైనా నోరు విప్పితే అది శరత్ చంద్రారెడ్డి మీద, విజయసాయిరెడ్డి మీద, లేదా జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా ప్రభావం చూపే అవకాశం ఉందా?
ఇప్పుడు ఆమె ఏమి స్టాండ్ తీసుకుంటుంది అనేది మనం చూడాలి సుధాకర్ గారు. ఇవాళ ఆమె కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్తున్నప్పుడు మధ్యలో విలేకరుల వ్యాన్ దిగి అక్కడికి వెళ్ళే లోపల అడిగితే ఇది అక్రమ కేసు నా మీద పెట్టారు, కానీ నేను న్యాయ పోరాటం చేస్తానని చెప్తుంది. కాబట్టి ఇంకా వాళ్ళు ఏ స్టాండ్ తీసుకుంటారనేది కూడా వాళ్ళకు కూడా ఒక అవగాహన చిక్కట్లేదు. ఇది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద పెట్టారండి. దీంట్లో విషయం ఏంటంటే ఎవరి మీద అయితే కేసు పెట్టారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళ నిర్దోషిత్వ అని. మామూలుగా అయితే ఎవరైతే కేసు పెడతారో వాళ్ళు ప్రూవ్ చేయాలి, ఎవరు ప్రాసిక్యూషన్ వాళ్ళు. ఇప్పుడు ఈడీ వాళ్ళ మీద లేదు బాధ్యత, నేను నిర్దోషిని అని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత కవిత గారి మీద ఉంది. అంటే మామూలు చట్టాలు ఐపీసీ యాక్ట్ ఇక్కడ వర్తించదు, అంత రివర్స్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి అందులోంచి బయటపడటం కూడా ఒక రకంగా కష్టం. తర్వాత ఇందులో దాదాపు 1 సంవత్సరంన్నర పాటు కూడా బెయిల్ కూడా ఇవ్వని అంశం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందని చెప్తున్నారు. అందువల్లే మనీష్ సిసోడియా గారు బయటికి రాలేకపోతున్నాడు. ఇప్పుడు కవిత గారు కూడా కింగ్ పిన్గా చెబుతున్నారు ఈ కేసు మొత్తం మీద. అప్రూవర్స్గా మారిన వాళ్ళు అందరూ కూడా కవిత గారిదే ఇందులో ఎక్కువ పాత్ర ఉంది, ఆమె ప్రోద్బలం మూలనే మేము కూడా ఇన్వాల్వ్ అయ్యాము, తర్వాత మానిటరీ ఇష్యూస్ కూడా ఆమె డీల్ చేసింది, ఫలానా వ్యక్తికి ఇవ్వమని ఆమె చెప్పబట్టి మేము ఫలానా వ్యక్తి ఇచ్చాము. అతను ఉన్నాడు కదండి తమిళనాడు ఆయన, అతను బినామీ అని, అతన్ని అడ్డం పెట్టి ఈమె ఇదంతా చేసింది స్కాండల్ అనేది. ఇప్పుడు మొన్నటిదాకా ఎవరైతే విజయసాయిరెడ్డి అల్లుడు అన్న శరత్ చంద్రారెడ్డి ఉన్నాడో ఆయనదైతే పెద్దగా బయటకు రానివ్వలేదు, మొత్తానికి దొరికినా తొక్కుపెట్టారు. అలాగే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కూడా కవిత అయితే సేఫ్గానే ఉంది. బట్ ఇక్కడ పవర్ పోయేటప్పటికి కవిత అరెస్ట్ అయ్యే పరిస్థితి. ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఆ ఎఫెక్ట్ శరత్ చంద్రారెడ్డి మీద పడదా? డెఫినెట్గా అండి. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఓడిపోవటం అంటే జరిగితే అసలు ఇట్లాంటి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎన్ని కేసులు వస్తాయి. ఇప్పుడు తెలంగాణలో మీరు ఫోన్ ట్యాపింగ్ చూశారు కదా, ప్రణీత్ రావు కన్నా మించిన కేసులు అక్కడ ఉన్నాయి అనేది పోలీస్ ఆఫీసర్స్ వణుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళు గతంలో ఈ కేసీఆర్ గారు ఒక 30 ఏళ్ళు ఉంటారని నమ్మి ఒక సిండికేట్గా ఏర్పడిన పోలీస్ ఆఫీసర్సు ఇవాళ బిజినెస్ పీపుల్ని కూడా ఇక్కడ బ్లాక్మెయిల్ చేసి, ఫోన్ ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి 600-700 కోట్ల రూపాయలు వసూలు చేశారని చెబుతున్నారు. అధికారం అనేది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాం మీరు అర్థం చేసుకోండి. కేసీఆర్ గారు చాలా సౌమ్యంగా చేశాడు అనుకుంటున్నారు, అక్కడ ఇంకా తీవ్రమైన ప్రభావం చూపించాడు ఆయన. కాబట్టి ఆ పోలీస్ అధికారులు కూడా ఏది చేయమంటే అది చేశారు, ఇక్కడికన్నా ఎక్కువ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రేపు ఆయన కనుక ఓడిపోతే ఎన్ని కేసులు బయటకు వస్తాయి, వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా సమాధానం చెప్పాల్సింది, అధికారులు. ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి ఎవరిని వెళ్ళారా ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో? కానీ అందరూ ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైతే పనిచేశారో లేకపోతే ఇంకా కింద అసిస్టెంట్ ఎస్పీలుగా చేశారో వాళ్ళందరూ వాళ్ళ బాధ్యత వహించారు. చాలామంది వాళ్ళు లేరు, పరారైపోయారు. అందరూ ఒకప్పుడు మంచి వెలుగెలిగిన వాళ్ళే. రాజశేఖర రెడ్డి గారి టైంలో కొంతమంది చాలా బ్రహ్మాండమైన సర్వీస్ రికార్డు ఉంది. కానీ కేసీఆర్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి సొంత సామాజిక వర్గం అని ఇంకా ఎక్కువ లిబర్టీలు ఇచ్చేటప్పటికి అధికారాలు ఈ రకంగా దుర్వినియోగం చేసి ప్రైవేట్ వాళ్ళని ఎక్కడన్నా లేకపోతే సినిమా యాక్ట్రెసెస్ని, హీరోయిన్స్ని ట్రాప్ చేసింది మనం ఎక్కడన్నా విన్నామండి? లేదు. కేవలం రాజకీయ నాయకులు చేస్తారు, లేకపోతే విలేకరులను చేస్తారు, లేకపోతే కొంతమంది అధికారులను కూడా చేసిన సందర్భం చూసాం. ఎవరైతే పొలిటికల్గా యాక్టివ్గా ఉంటారో వీళ్ళని చేస్తారు. కానీ ఇక్కడ అంతా తేడాగా జరిగింది. ఇప్పుడు అక్కడ కూడా అదే జరిగింది అనేది వినపడుతుంది. చూద్దామండి ఏం జరుగుతుందో.